సమయం ఇచ్చి మళ్ళీ వస్తాను మీ దగ్గర కంక్లూజన్ తీసుకుంటా. శ్రీధర్ గారు, మొత్తానికి కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు వెళ్ళిపోతా ఉన్నారు. టీడీపీ జనసేనకి అభ్యర్థులు దొరకటం లేదు. వాళ్ళు ఎవరినైతే వదిలేశారో, వాళ్ళ పార్టీ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వారిని తీసుకొని వచ్చి అభ్యర్థులుగా పెట్టుకుంటున్నటువంటి దయనీయమైన స్థితికి టీడీపీ జనసేన వచ్చేసాయని చెప్పేసి వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారి అభిప్రాయం. ఇప్పుడు నిజమైన దయనీయ స్థితి ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో ఉందండి. వీళ్ళు ఇంకా కొన్ని రోజులు పోతే పరిస్థితి ఏ విధంగా చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా టికెట్లు లేవు కాబట్టి వైసీపీలో అందుకే సెపరేట్ పార్టీలు పెట్టుకున్నారని కూడా చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదండి వీళ్ళు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పితే నిజమైపోద్దన్న ఒక ఉద్దేశంలో ఉన్నారు తప్పితే అందులో ఎటువంటి వాస్తవాలు లేవండి. ఈ రోజు చాలా మంది ప్రజలు ఎలాగో అసంతృప్తి ఉన్నారు వైసీపీ ప్రభుత్వం మీద. అదేవిధంగా వైసీపీలో ఉన్న నాయకులు కూడా చాలా అసంతృప్తి ఉన్నారు. కానీ రెగ్యులర్ గా రెగ్యులర్ గా మాట్లాడేది కాకుండా ఇప్పుడు నేను అడిగిన సమాధానం చెప్పండి. క్యాండిడేట్ నేను అన్న కాకినాడ క్యాండిడేట్ ఎవరు ఎలా వేధిస్తున్నారో తన సొంత ఎమ్మెల్యేలను కూడా వేధించే పరిస్థితి రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి జగన్ శ్రీధర్ గారు, కాకినాడ క్యాండిడేట్ సానా సతీష్ అనేటువంటి అభ్యర్థి, ఆయన తెలుగుదేశం అభ్యర్థి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటారా మీరు? వెంకటరెడ్డి గారు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారి అభిమాని అంటారా? అసలు ఆయన పార్టీ, ఆయన జనసేనలో ఉన్నాడా? ప్రజెంట్ జాయిన్ అయి ఉన్నాడా? ఉంటే చంద్రబాబు నాయుడుతో లోకేష్ తో పాదయాత్ర ఫోటోలు ఉన్నాయి. ఆయన ఫేస్బుక్ మీద చూడండి. నేను ఇప్పుడు 23 జనవరి సార్, ఎప్పుడు అంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన చేర్చుకొని ప్రకటించామంటారు. లోకేష్ పాదయాత్రలో మేము కూడా ఉన్నాం సార్, మేము తెలుగుదేశంలో జాయిన్ అయ్యాము. ఏంటి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా లోకేష్ యోగలం విజయనగరం దాంట్లో వచ్చారు. అందులో తప్పైన వాట్ స్ట్రాంగ్ అందులో అంటే ఏదో ఒకటి కావాలి. వెంకటరెడ్డి గారు విన్నారా? శ్రీధర్ గారి, డాక్టర్ శ్రీధర్ గారు, మేము కూడా ఉన్నాము, మేమేమైనా తెలుగుదేశంలో జాయిన్ అయ్యాము, మేము పొత్తులో భాగంగా. మీరు ఆయనతో మాట్లాడుతూ ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి సార్. జనసేన నాయకుడు అయితే జనసేనకు సంబంధించి కనీసం అతను జనసేన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ఫోటో ఉంటది కదా, తీయమంటున్నాను. మీరు చూడండి, ఓపెన్ చేసి కొడితే వస్తుంది కదా. వాళ్ళు ఎటు సమాధానం చెప్పలేరు. మీరు యాజ్ ఏ మోడరేటర్ గా మీకు సానా సతీష్ అని మీరు యూట్యూబ్ లో కొట్టినప్పటికీ కూడా జనసేన టికెట్ ట్రై చేస్తున్నాడు అనేటువంటిది నేను చదివాను. కాబట్టి మీరు యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మళ్ళీ మీరు జనసేన టికెట్ ట్రై చేస్తున్నాడు అంటున్నారా? అంటే తెలుగుదేశంలో జనసేన టికెట్ ట్రై చేస్తున్నాడా? తప్పే ఉంది, పొత్తులోనే ఉన్నారు కదా ఇద్దరు. అన్నా మీరు చాలా గొప్ప వాళ్ళు అన్నారు. ఎందుకంటే ఇట్లాంటి విశ్లేషణలో ఇట్లాంటి ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి కదా వైసీపీలోకి వచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తుంది. నిన్న కేసీఆర్ అంటే ఇప్పుడు కూడా అందరూ తెలుగుదేశం బిలీవ్ అవుతారు. ఎవరు ఆయన? వైసీపీ కరుడు కట్టిన టీడీపీ ఆయన కాదు. కోడిగుండికి మోకాలికి లింక్ ఎట్టేసి ఏదో మనం సమాధానం చెప్పేసామంటే కాదు కదా బ్రహ్మనాయుడు గారు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశారు. చేసినాక వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినాక టికెట్ అనౌన్స్ చేశారు. ఇది ఒక ప్రొసీజర్. రైట్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఈ వచ్చిన వార్త గురించి, అంతేగాని ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా సానా సతీష్ గారి అభ్యర్థిని ఎక్కడ డెసిషన్ అవ్వలేదు. సీట్లు అనౌన్స్ చేశాడు. రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీట్లు అనౌన్స్ చేస్తాడు. ఆయన ఎవరికి ఎంపీ అంటే ఎంపీ, ఎవరికి ఎమ్మెల్యే అంటే చర్చ మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? ఇక్కడ వచ్చిన అభ్యర్థుల గురించి ఒక్క ఆంధ్రజ్యోతే కాదు, మీకు చాలా పత్రికలు, చాలా టీవీలు, చాలా విశ్లేషకులు వాటి మీద అనాలిసిస్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఆ పేర్లు డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరేమంటారు? సానా సతీష్ అనే వ్యక్తి జాయిన్ అవ్వలేదు, సీట్ ఎలా ఇస్తారు? రేపు ఆయన జాయిన్ అయ్యి సీట్ తీసుకుంటాడేమో. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత సీట్ తీసుకుంటాడేమో. అదే సార్ అంటే నా జనసేన అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళే జనసేన క్యాండిడేట్లు, జనసేనకు లేరు. తెలుగుదేశం ఎవరిని పంపిస్తే వాళ్ళే క్యాండిడేట్లు. ఆఖరికి జనసేన నమ్ముకొని పనిచేసే ఒకళ్ళిద్దరికి కూడా సీట్లు ఉండవు అంటున్నారు. ఇప్పుడు పోతిన మహేష్ ఉన్నాడు, ఏమంటున్నారు? బ్రహ్మనాయుడు గారు, వీళ్ళకి మొదటి నుండి టీడీపీ జనసేన పొత్తు దగ్గర నుండి వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అర్థమవుతుందండి. అంటే పొద్దున్నే లేసి 7:30 కూడా ఈ పొత్తుని జీర్ణించుకోలేకపోతున్నారు. మీ కడుపు మంట మాకు అర్థమవుతుంది వెంకటరెడ్డి గారు. ఎందుకంటే మీ కడుపు మంట మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా సర్వేస్ ఇవన్నీ కూడా మీ అంతర్గత సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఎలాగో గవర్నమెంట్ పోతుందని. ఏదో రకంగా ఈ పొత్తును విడగొట్టాలి, ఈ పొత్తును ఫెయిల్ చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ
ఇది అన్న మీరు ఈ దెబ్బలు రోజు తింటారంటే జన సైనికులు తినండి, ఎవరి ఎవరికి అండి? వచ్చింది తెలుగుదేశం జగన్ పెట్టిన వాళ్ళు నాయకులు కొట్టారు. చాలా ఎవరు? ప్రయత్నాలు అండి. అత్యంత పేటీఎం గౌరవం బ్యాచ్ తో చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, పేటీఎం బ్యాచ్ తో పవన్ కళ్యాణ్ గారిని చంద్ర లోకేష్ వన్ బై వన్ గారిని కంక్లూజన్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు బాధపడుతున్నారు. శ్రీధర్ గారు, మీకు జనసేన నాయకులకి అన్యాయం జరుగుతా ఉంది పొత్తులు అని చెప్పేసి ఇప్పుడు వెంకటరెడ్డి గారి బాధ ఆవేదన అది. అంతే కదా వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, జనసేనకు అన్యాయం జరుగుతుంది టీడీపీ జనసేన కూటమిలో అని, అంతే కదా? అవునా? తెలుగుదేశం నుంచి పంపిస్తారని అంటున్నాను నేను. సరే అది పక్కన పెట్టండి సార్, పంపిస్తే వాళ్ళకి నచ్చితే ఓటేసుకుంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు మీరేమంటారు? వాళ్ళని చైతన్యవంతులు చేస్తున్నారా? మీకు అన్యాయం జరుగుతుంది మేల్కోండి అని చెప్తున్నారా? ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? మీకే టీడీపీ వాళ్ళే జనసేనకి ఇచ్చారు. మీ బాధ ఏంటి? మామూలుగా వాళ్ళు అడిగేది సరే మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసి పోటీ చేసి మిమ్మల్ని ఓడించడే మా కాన్సెప్ట్ అని ఆల్రెడీ వాళ్ళిద్దరు అధినేతలు చెప్పేశారు. మీకు వచ్చిన సమస్య ఏంటి? టీడీపీ వాళ్ళకే జనసేన సీట్లు ఇస్తారు, మీకు వచ్చిన సమస్య ఏంటి? వాళ్ళు ఓట్లేస్తారు, వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఓట్లేస్తారు, మీకు వచ్చిన సమస్య ఏంటి అనేది వాళ్ళు అడిగేది. అవునా? మరి మేము ఎవరిని అభ్యర్థిని ఎక్కడ మార్చుకుంటే వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి? సో అందుకని ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? ఎక్కడ నొప్పి కలుగుతుంది? ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు? వెంకటరెడ్డి గారు ఆగండి, మీ కంక్లూజన్ సమయిస్తాను. శ్రీధర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. టీడీపీ జనసేన కూటమిలో తెలుగుదేశం క్యాండిడేట్లకే జనసేన సీట్లు ఇస్తుందని వైసీపీ చేసే ఆరోపణలు మీరు ఏ విధంగా తిప్పికొట్టుపోతా ఉన్నారు? అదేవిధంగా జనసేనకి డిక్లేర్ అనుకున్న స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళగలరు? ఉదాహరణ, మీరు పిఠాపురం నుంచి జనసేన సీనియర్ నేతగా ఉన్నారు, పిఠాపురంలో సైతం కూడా తెలుగుదేశం తిరుగుబాటు చేస్తా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మరి వీటిని ఎలా ఓవర్కమ్ చేసుకుంటా పోతారు? సో ఒకటండి, జనసేన అనుకున్నంత అమాయకమైన పార్టీ ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నంత అమాయకమైన వ్యక్తి ఏం కాదు. ఆయన వ్యూహాలు అన్నీ ఉంటాయి. ఒకటేంటంటే మన ఊహలన్నీ కూడా అధినేతలకు అప్పచెప్పే పరిస్థితి ఏం లేదండి. ఈ రోజు రేపు ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి జనసేన ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు గెలుస్తాయి, తెలుగుదేశం ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు గెలుస్తాయి అన్నది కూడా మన ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది సీట్లన్నీ గెలిచే విధంగా వెళ్తారండి. ఈ రోజు ఒక పార్టీ కోసమో లేదంటే ఒక వ్యక్తిగతం కోసమో చేసే పరిస్థితి ఇక్కడ లేదండి. వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నారు. ఇది ప్రజల పొత్తు, పార్టీల పొత్తు కాదు. మీరు ఇంత విడగొడదా ఉన్నా సరే ప్రజల మనోభావాలన్నింటినీ కూడా గెలిపించే పొత్తు ఇది. కాబట్టి జనసేనకు అన్యాయం జరగదు, తెలుగుదేశానికి అన్యాయం జరగదు. అదేవిధంగా ఏదైతే కొంతమంది ఇద్దరు బలమైన ఇప్పుడు పరిస్థితి, మీరు ఏదో మీ వాళ్ళు వచ్చేస్తే మేము టికెట్లు ఇస్తున్నాం మీరు అనుకుంటున్నారు. అసలు ప్రస్తుతానికి ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మాకు ఇంచుమించు ఒక్కొక్క నియోజకవర్గానికి 4 క్యాండిడేట్లు ఉన్నారు. అందులో ఎవరు బెస్ట్ అని కూడా సెలెక్ట్ చేయలేని పరిస్థితిలో ఈ తెలుగుదేశం జనసేన ఉంది. ఎందుకంటే బలమైన క్యాండిడేట్ జనసేనలో ఉన్నారు, బలమైన నాయకులు తెలుగుదేశంలో కూడా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరినీ కూడా అకామిడేట్ చేయడానికి, అంటే అన్ని ఎమ్మెల్యేలు అనుకోకూడదు, రేపు పొద్దున ఎమ్మెల్సీలు రకరకాల ఆటలో అకామిడేట్ చేసుకుంటా మంచిది వస్తుంది. గెలుపు గుర్రాలకి మాత్రం ఖచ్చితంగా టికెట్లు ఉంటాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగతంగా ఏ మనిషి మంచివాడు, రేపు పొద్దున గెలిచిన తర్వాత ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారని దాన్ని బట్టి కూడా మనకి రేపు పొద్దున టికెట్లు అనౌన్స్ అవుతాయండి. కానీ అన్ని పాయింట్లు దృష్టిలో పెట్టుకుని ఒక అనుభవం, ఒక ఆలోచన కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏ విధంగా టికెట్లు వస్తాయి, ఏ విధంగా విజయాన్ని సాధిస్తారు, ఏ విధంగా మంచి రానున్న 5 సంవత్సరాలు, ఈ రోజు రేపు పొద్దున మాకు చాలా పెద్ద బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇవాళ రాష్ట్రాన్ని మీరు 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు 4.5 సంవత్సరాల పాలనలోనే. ఇప్పుడు మళ్ళీ మేము దాని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు ఉందండి. సో కాబట్టి మీరు జస్ట్ వెయిట్ చేయండి. తర్వాత అంటే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పండి. ఈ రోజు మీరు మార్చాల్సింది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కాదు సార్, ముఖ్యమంత్రి అభ్యర్థులు మార్చి ఎలక్షన్కి వెళ్తే మీరు డీసెంట్ సీట్లతో ప్రతిపక్ష కూటమిలో కూర్చుంటారంటది నా సలహా. ఎందుకంటే ఇప్పటి వరకు మా మీద చాలా ప్రేమతో అనేక సలహాలు ఇచ్చారు కాబట్టి వైసీపీ ప్రేమతో నేను సలహా ఇస్తున్నాను. ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని దింపి వేరే అభ్యర్థిని మీరు పెట్టుకుంటూ వెళ్తే కనీసం ఒక డీసెంట్ సీట్ తో మీరు ప్రతిపక్షంలో కూర్చుంటారు సార్. జనసేన సలహాలు ఇస్తారా సార్? ఇప్పుడు మరి మీరు జనసేనకి ఇస్తున్నారు కదా సలహాలు? సలహాలు ఇవ్వడం చాలా సింపుల్ సార్, ఎవడన్నా ఇవ్వచ్చండి. దాన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు 2, 3, 5, 10 ఎన్ని ఇస్తున్నారు? బ్రహ్మనాయుడు గారు పవర్ షేరింగ్ ఇస్తున్నారా? అవన్నీ వాళ్ళ అధినేతలు మాట్లాడుకుంటారులేండి వెంకటరెడ్డి గారు. గౌరవప్రదమైన సీట్లు అంటే ఎన్ని సార్? పవర్ షేరింగ్ ఉంది సార్, పవర్ షేరింగ్ ఉంది.
పవర్ కూడా ఏ ఉంది, ఊరు- కాకపోతే అది నాయకులకు కాదు సార్, ఏ ఊర్లో ప్రజలకు పవర్ ఇస్తారండి. షేరింగ్ అంటే ఏంటి? పవర్ ప్రజలకు ఇస్తారు. ఎందుకంటే పవర్ షేరింగ్ వాళ్ళకి- అంటే ఏంటి? వాళ్ళకి ఇది అంతేగాని ఈ సీరియస్ రోజు డిబేట్ నాయకులు- రాలేదు, కామెడీ షో లాగుంది. రైట్, రైట్. వైకాపా వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. వైకాపా పార్టీ అంటేనే ఒక కామెడీ షో. దయచేసి ఆగాల 1 by 1 పవర్ షేరింగ్ అంటే మాట్లాడదాం. ఏంటి? చర్చ మనం పెట్టుకున్న చర్చ అర్థవంతంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు సమయం ఇస్తాను కంక్లూజన్ కి.